అన్నం తినేవాడు ఎవడైనా ఉంటే సిగ్గుతో చచ్చిపోతాడు. మొదలెట్టిందే మీరు. దరిద్రంగా చేసిన రాజకీయం అంటే అసహ్యంగా ఉండేలా చేసిందే మీరు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కి ఒక స్టాండర్డ్ సెట్ చేసిందే మీరు. ఏమంటే అసెంబ్లీలో నేను ఈరోజు చెప్తున్నా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారానికి వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరు 1% కూడా ఆయన వచ్చినప్పుడు కనీసం ర్యాగింగ్ చేయటం కానీ, నవ్వటం కానీ, ఎక్కిలిగా చేయటం కానీ ఏమి చేయడానికి వీల్లేదని చెప్పి. అంత గౌరవం ఎవరిస్తారండి? అదే కట్ చేస్తే మీ హయాంలో ఉన్నప్పుడు ఆయన నిలబెట్టి అసెంబ్లీలో నిండు సభలో ఒక ఆయన నిలబెట్టి అందరిని సస్పెండ్ చేసి పడేసి ఆయన ఎంత ఎటగారం చేశాడండి. అసలు కొడాలని ఎలా మాట్లాడాడు తెలుసా? ఇల్లు చచ్చిపోవాలి, నీ కొడుకు చచ్చిపోవాలి, ఎవరు లోకేష్ ని అసెంబ్లీ సాక్షిగా నీ భార్య లాంటిది అని చెప్పి. ఎవరన్నా ఉంటారు అసలు? అదే మాటలు ఈరోజు అదే మాటలు ఈరోజు కూటమిలో ఎవరైనా మాట్లాడుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పు పెట్టుకొని బయటకు ముందు పార్టీ నుంచి అంటారు. మా పార్టీ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో మీరు చూసుంటారు. ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు తప్పు చేసినా సరే పబ్లిక్ గా ఓపెన్ గా చెప్తారు. పలానా మినిస్ట్రీలు తప్పు జరుగుతుంది, పలానా ఎమ్మెల్యేలు తప్పు జరుగుతుంది. కూటమిలో ఉన్నా కూడా సేమ్ సిబిఎన్ సార్ కూడా అదే చెప్తారు. ఎక్కడ చిన్నది పాయింట్ అవుట్ చేసినా వెంటనే కరెక్ట్ చేస్తారు. మొన్న ఏదో ఒక ఎమ్మెల్యే గురించి ఎవరినో ఏదో అన్నారంటే వెంటనే సారీ చెప్పించారు. ఎవరండి అది చేసేది? అసలు మీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం తెలుసా? ఇందాక అన్నారు అనిత గారు ఇలా మాట్లాడారని. అనిత గారి మీద ప్రాస్టిట్యూషన్ హౌస్ నడుపుతున్నారని చెప్పి ఇంత పేజీ ఆర్టికల్ నడిపారు ఆవిడ మీద ఎలాంటి ప్రెస్ మీట్స్ పెట్టాడనుకున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్? ఎలా మాట్లాడాడు అనుకున్నారు అసలు ఆవిడ గురించి? ఆవిడ డివోర్స్ అని ఇంకేదో అని అంత అసహ్యంగా మాట్లాడారు. అంటే మేము కాబట్టి ఇంక ఈ మాత్రం మర్యాద ఇస్తున్నాం. నిజంగా చెప్తున్నాం, మా పార్టీలో కూడా మీ పార్టీ లాంటి లీడర్లు ఉండుంటే ఇంకా అసలు మామూలుగా పిచ్చి కొట్టుడు ఉండేది. మీరు అసలు ఏం తప్పు చేశారని అంటే మా అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లారండి, అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్ర గారి ఇంటి మీద ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఓవర్ నైట్ తప్పకుండా నోటీసులు ఇవ్వకుండా గోడలు దొక్కి పోలీసులు వెళ్ళి జస్ట్ అరగజం అవతలకి గోడ ఉందని చెప్పి పగలు కొడతారు అప్పటికప్పుడు జేసీబీలు తీసుకొచ్చి, ఇంట్లో మగోళ్ళు లేనప్పుడు. ఇదేనా అండి మీరు ఎన్ని చేశారు కాబట్టి కదా 11 సీట్లకు పడిపోయారు. అవన్నీ చేశారు కాబట్టి లీడర్స్ కి ఖర్చు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఎస్, మేము ఈరోజు సైకో అనడానికి రీజన్ ఉంది. సైకో కాకపోతే ప్రజా దర్బార్ ఎంత పడగొట్టాడండి ఆ రోజు? చెప్పండి లక్ష్మణ్. ప్రజా దర్బార్ పడగొట్టడమే కాకుండా కనీసం ఆ సైట్ ని వాడుకోవాలా, రూయిన్స్ కూడా తీలా. ఎంత సైకో అంటే రోజు చంద్రబాబు నాయుడు గారు అదే రూట్ లో వెళ్తారు. అవి చూస్తా ఉండాలి, ఆయన చూసినప్పుడు బాధపడాలి, ఆయన నేర్పించాలి. ఏంటి ఆయన నేర్పిస్తా కదా, ఎవరి సొమ్మని ఆయన నేర్పించడానికి నువ్వు అమరావతి నాశనం చేస్తావు, ప్రజా దర్బార్ ప్రజావేదిక పగలు కొడతావు, వచ్చిన ఇన్వెస్టర్స్ తనిమి కొడతావు. ఇదే సన్నాస రాజకీయం అసలు? అంత సన్నాస రాజకీయం చేశాక నువ్వు ఆ మాట్లాడొద్దా? పవన్ కళ్యాణ్ గారు అసలు అంతకుముందు ఎప్పుడైనా అన్నారా? ఎట్లా అటాక్ చేస్తారు ఆయన్ని? ఆర్జీవీ పేరుతో, శ్రీరెడ్డి పేరుతో, పోసాని పేరుతో ఎన్ని కుక్కల్ని పెంచి పోషించారండి మీరు మమ్మల్ని అందరిని అటాక్ చేయడానికి. మరి ఈ రోజు వాళ్ళు అరెస్ట్ అవ్వదా? మీరు అసలు ఎలా సమర్థిస్తున్నారు నాకు అర్థం కాదు. అసలు వంశీ మాట్లాడిన మాటలకి ఇంకొకడైతే ఊరుకుంటారండి, రాగానే నరికి పాతేయాలి. అలాంటి మాట మాట్లాడతాడు భువనేశ్వరి గారి గురించి. మినిమం మానవత్వం కూడా లేదా మీకు మాట్లాడేటప్పుడు కనీసం? థ్యాంక్ యూ వర్మ, సారీ. ఏంటి బాగా ఎమోషనల్ అవుతున్నారు గాయత్రి? మరి లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు? ఇందాక ఆయన ఏమన్నాడు ముసలోడు? ఏంటి మాటలు, పత్తిరోతులు ఏంటండి ఆ మాటలు? మేము గౌరవిస్తున్నాం కదా అని చెప్పి ఊరుకుంటున్నాం, మేము పత్తిరోతులో మాట్లాడుతున్నామంట. మీరు చూసుకోండి, వెళ్ళి మీ పోస్టులు, మీ ఎంపీ పోస్టులు చూసుకోండి, పెట్టడానికి ఎలా మాట్లాడతారు. బుల్లోడు, పావులు అయ్యా మాటలు. ఒక ఎంపీ మాటలు అయ్యి తాట్లేదు. గాయత్రి గారు వినాలి మీరు. ఒక్క నిమిషాన్ని మా ఇష్టం మాట్లాడతాం. మీ నోరు మూసుకు కూర్చోండి, కూతొద్దండి. ఇది గాంధీజం కాదు. మీరు మాట్లాడితే మీరు తరిమి కొడతాం, చెప్పు తీసుకునే కొడతాం. అర్థమైనా? మాకు నొప్పి తగ్గి తిరిగి నొప్పి వచ్చేలాగే చేస్తాం. ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే కంగారు మీకు అర్థం కావట్లేదు. నేనే కంగారు ఉన్న విషయం చెప్తున్నా, మీరు అన్ని మార్చి చెప్తున్నారు కదా. మీరు తిట్టాక మీరు రియాక్ట్ అయింది చూపిస్తున్నారు జనాలకి. దానికి ముందు మీరు చూపించట్లేదు. వినండి, ఇక్కడ వర్మ గారు వాసవి కృష్ణ మురళి గారు ఆరోగ్యం బాగోలేదు, డ్రామాలు వేస్తూ ఉన్నారు, కడుపు నొప్పి అన్నారు, గుండె నొప్పి అన్నారు, ఆయనకి బీపీ అన్నారు, షుగర్ అన్నారు, ఆయనకేమో గుండె నొప్పి అన్నారు. ఎక్కడ చూసినా సాయంత్రానికి అన్ని బాగానే ఉన్నాయి. ఇదేంటి డ్రామా వేస్తున్నారు? ఆవు పులి కథ చెప్పారు, పులి మేక కథ చెప్పారు, పులి బిడ్డడి కథ చెప్పారు. మీరంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కథలు వల్లించారండి? చంద్రబాబు నాయుడు గారు ఇగో నాకు టయానికి మెడిసిన్ ఇవ్వట్లా, నాకు దోమలు కరుస్తూ ఉన్నాయి, నాకు ఫ్యాన్ పెట్టలేదు, ఏసీ పెట్టండి, నాకు ఇష్టం మంచి ఫుడ్ పెట్టట్లా, నాకు ఏసీ రూములు ఇవ్వండి, నాకేమో నాకు ఇగో ఒళ్ళంతా ఏసీ రూమ్ కూడా అడగలేదు, కూలర్ కూడా పెట్టలేదు. ఆయనకి స్కిన్ డిసీజ్.
నాకు ఒళ్ళంతా స్కిన్ అలర్జీ ఉంది. గాయత్రి గారు పెట్టలేదు. మీరు అదే చెప్తున్నారండి. పిచ్చివాడు వామాకండి. అమ్మా పిచ్చిదానా ఊరుకున్నాం కదా 74 ఏళ్ల వయసులో ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. అక్కడ అంతకీ జనాలు పిచ్చిదాల్లా ఉన్నావు విను. ఎందుకు ఏంటి ఏం మాట్లాడుతున్నారు? పిచ్చిగాడి సినిమాలో పిచ్చిదాల్లా మధ్యలోకి వస్తా ఉంటున్నావు. వినాలి, మీరు ఓపిక పెట్టాలా. ఇక్కడ అన్ని వర్మ గారు ఏం చెప్పారు? నాకు స్కిన్ అలర్జీ ఉంది. ఉన్నావమ్మా ఏంటంటే ఆత్రం మనకి లక్ష్మణ్ వినాలి. ఆవు కదా మేక కదా మేం చెప్పడం కాదు, వేరే వాళ్ళు చెప్పడం కాదు, వైద్యులు పోలీసులు చెప్పింది ఇది. ఆయనకి ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నారు. ఉదయం నుంచి డ్రామాలు ఆడేదని చెప్పి సిఏ చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఇది. వర్మ గారు నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా. వచ్చిన కథను మీరు చదివారు, ఆ చదివిన కథ గురించి అంటున్నా. నేను మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడట్లా. ఇక నేను అనేది ఏంటంటే వర్మ గారు, మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇగో నా హెల్త్ బాగోలేదు, స్కిన్ ఎలర్జీ ఉంది, నాకు కుడి కన్నుకు బాగోపోతే ఎడం కన్నుకి ఆపరేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కుడి కన్నుకు బాగోలేదు అన్నారు. అయ్యా నా కుడి కన్నుకి కంట్లో పువ్వు వచ్చింది, వరుస అరెస్టులు అవుతున్నాయి. వైసీపీ కర్తవ్యం ఏంటి ఇప్పుడు? ఒకటే చెప్తున్నా సార్, ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. మీరు భయపడితే భయపడడానికి ఇక్కడ ఉన్నటువంటి మీ కూటమి నాయకులు నారా లోకేష్ లాగా ఢిల్లీ వెళ్ళిపోయి 2 నెలలు దాక్కుపోయినట్టు వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. నారా లోకేష్ తండ్రిని అరెస్ట్ చేసి ఒక్క నిమిషం లక్ష్మణ్, నీ పాయింట్ రేజ్ చేసావు కదా లక్ష్మణ్, ఒక్క నిమిషం. బుజ్జి ఏంటి పరిస్థితి? సార్ 100% తప్పు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, శిక్ష అర్హులు వాళ్ళందరూ. అదంతా వాస్తవం. ఎవరు పారిపోతున్నారు అనేది లక్ష్మణ గారు గుర్తుంచుకోవాలి. మీ వాళ్ళందరూ, మీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు అందరూ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పారిపోయారు, ఒక్కరు కూడా లేరు. నిన్న మీ అధ్యక్షుడు కూడా బెంగళూరు దాక్కున్నాడు. అర్థమవుతున్నా, అది వాస్తవం, ప్రజలందరికీ తెలుసు. తెలియదేమో, మీరు కనుక్కోండి. అరెస్టులు ఎక్కువైపోయే ప్రజల్లో వాళ్ళు విశ్వాసం కోల్పోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ అదే పంతాలో వెళ్తే అది మీకు ఎఫెక్ట్ తగులుతుందని కదా జరుగుతున్న ప్రచారం. సార్ వర్మ గారు, నేను చెప్తున్నా సార్, 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రోజున గెలవటం జరిగింది. వాళ్ళందరూ ఆ ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. కానీ 151 మంది ఎమ్మెల్యేలు అరాచకంగా, అన్యాయంగా, దుర్మార్గంగా ఎవరో చేయలేరు. అందులో కొంతమంది చేశారు. ఆ కొంతమందికి రెడ్ బుక్ అనేది ఇంకా అలా ఫిల్టర్ లేకుండా దుర్మార్గంగా మేము అధికారంలో వచ్చాం కాబట్టి మంచి చేసినా తప్పు చేసినా తప్పు చేయకపోయినా అందరినీ మేము వైసీపీ వాళ్ళని ఏంటంటే శిక్ష చేసేస్తాం అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం కాదు. కూటమి ప్రభుత్వ లక్ష్యం తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అర్హులు, శిక్ష పొందాల్సిందే. లక్ష్మణ్ వెర్షన్ ఇదండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. నేను మాట్లాడుతున్నా ఎందుకంటే నేను వీళ్ళకి ఆయన వైసీపీ అధికార ప్రతినిధి కోసం మాట్లాడటం లేదు, కానీ ప్రజలు చూస్తుంటారు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మీరు గాయత్రి గారిని ఒక మాట అన్నారు సార్, కింద పైన పగిలిపోతుంది అని. ఒక మహిళలు ఉన్న డిబేట్ లో కూర్చొని గాయత్రి గారు మీరు ఆపాదించద్దు, ఇది కరెక్ట్ కాదు. నేను అనేది మీ కూటమి ప్రభుత్వానికి కింద మీద పగిలిపోయింది అన్నారు. ఇక్కడ గాయత్రి గారిని అన్నా రిపోర్ట్లు వచ్చాయంటే రిపోర్ట్ బట్టి మీ గాయత్రిని మీరు టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడిన మాటలు అవి. అండ్ ఇంకోటి, దానికి ముందు ఒక స్టేట్మెంట్ పతివ్రతలు అన్నారు, ఆ మాట అన్నారు. మీకు కొంచెమన్నా సిగ్గు, ఇంకెంత జ్ఞానం ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడరు. మీరేమంటున్నారు, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు. మేము ఎప్పుడైనా అలాంటి మాటలు మాట్లాడామా? మీరు పెద్ద మగాళ్ళ అని మేము అన్నామా? మీరేమన్నా మిమ్మల్ని కించపరిచేలాగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అని పేరు పెట్టి పిలిచామా, లేదంటే ఏరా త్వర అని అన్నామా? మీరు 2 మహిళలు ఉంటే వాళ్ళని పట్టుకొని రాష్ట్ర మహిళలు అందరి ముందర మీరు ఎలా కించపరిచి మాట్లాడుతున్నారు?
అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అయ్యన్న పాత్రను కానీ పట్టుకుని ఎంతెంత బూతులు మీరు ఇక్కడ మా ముందర మాట్లాడుతున్నారు. ఇందుకు కదా మీ మీద చర్యలు తీసుకుంటున్నారు, ఇందుకు కదా మీ మీద శిక్షలు పడుతున్నాయి. ఇవి 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 సక్రమంగా మాట్లాడండి, మీ మాట తీరు మార్చుకోండి, మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడకండి, కుటుంబ సభ్యుల్ని కించపరిచేలాగా మాట్లాడకండి అని కదా మేము చెప్తున్నాం. మేము అలా మాట్లాడటం లేదు కదా. కనీసం మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం కదా, మీరు మాకు గౌరవం ఇవ్వండి. ఈ పొజిషన్ కి రానిక ఎన్ని స్ట్రగుల్స్ పడుతూ ఉంటాము, ఎంత మందిగా ట్రోలింగ్స్ పడుతూ ఉంటాం, ఎన్ని అవమానాలు పడుతుంటాం, మా కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతూ ఉంటారు. అవన్నీ మీకు కనిపించవు. కేవలం మమ్మల్ని టార్గెట్ చేయాలి. మ్యూట్ లో ఉంది, నేను ఇస్తాను. వెయిట్ ఎందుకు అలా లేదు, టైం వేస్ట్. వర్మ గారు నాకు ఒక చిన్న డౌట్, ఇంత చించుకొని మాట్లాడే గొంతు ఇంత ఇదిగేసి మాట్లాడే వైసీపీ వాళ్ళు సొంత తల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా పోరాడుతా ఉంది. ఇదే రాజశేఖర రెడ్డి గారు గతంలో అన్నారు, అమ్మకు అన్నం పెట్టినాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడంట అని. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే సొంతం తల్లికి న్యాయం చేయలేకపోగా రాష్ట్ర మహిళలందరికీ న్యాయం చేస్తారంటే ఎలా నమ్ముతారు? ఇక్కడ ఇద్దరు మహిళల్ని డిబేట్ లో ఉంటే మమ్మల్ని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. అండ్ మీకు ఒక వీడియో చూపిస్తాను సార్. క్షమించాలి అంటారు. ఏం క్షమించాలి ఇట్లాంటి ఆడవాళ్ళని? నేను స్పీకర్ పెట్టండి, వాయిస్ రావట్లేదు. స్పీకర్ ఆన్ చేయాలండి, రాదు వాయిస్, అలా రాదు. మీకు వినిపిస్తుంది, బయటికి రాదు. స్పీకర్ ఆన్ చేయండి. ఉంది, ఓకేనా? మీకు మైక్రోఫోన్ వినిపిట్లా కీర్తన, వినిపిట్లా 1 సెకండ్. ఓకేనా? ఓకే. శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం మాట్లాడవా? నీ ఇంటికాడ గురించి మేమన్నా మాట్లాడవా? ఇంటికాడ గురించి మేమన్నా మాట్లాడవా? మిగతా మ్యూట్ చేయండి. ఓకే, వినిపించండి. ఇప్పుడు అది వినిపిస్తుంది. లేదండి, ఏం అర్థం కావట్లేదు. ఎత్తుకుంటే లకారం బూతులు సార్. ముండా 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 అని వేరే మాటే లేదు సార్. వైసీపీ కండువా వేసుకొని ఇప్పుడు వినిపిస్తుంది. రోడ్డు మీద బట్లిపితంతా బజారు ముండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సార్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ సార్, ఎవరు ఆవిడ? ఆవిడెవరో తెలియట్లేదు. ఆవిడ వైసీపీ అధికార ప్రతినిధి అంట సార్. ఆమె పేరు నాకు తెలియదు కరెక్ట్ గా, అనురాధ ఐ థింక్ అనుకుంటున్నాను నేను. ఈవిడ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ గారిని ఒక దగ్గర 1.5 minute ఉంది సార్ ఈ వీడియో. కంటిన్యూగా లకారం బూతులు ముండా అనే మాటతోనే సార్ ఎంత అసభ్యకరంగా మాట్లాడిందంటే, ఇటువంటి ఆవిడ మొన్న ఒక రోజు నేను పోస్ట్ చూస్తే నాకు వేరే వాళ్ళు పంపించారు, పార్టీలకు అతీతంగా బతకండి, ప్రశాంతంగా బతకండి స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు సాటి మహిళను మీరు ఒకవేళ మా విధానాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి మీరు తిట్టండి, కానీ ఇలా 1.5 minute కంప్లీట్ గా ముండా ముండా అని మాట్లాడుతుంటే ఎలా భరిస్తారు సార్? అసలు ఇంట్లో వాళ్ళు ఎలా పంపిస్తారు సార్ బయటకు రాజకీయాలు చేయమని చెప్పి? అసలు కుటుంబ సభ్యులు ఏ విధంగా అండగా నిలబడతారు సార్? ట్రోలింగ్ అయిపోమా మేము? ఈ రోజు మాకు దగ్గర చర్చ సైట్లలో మా ఫోటోలు పెట్టి ఫోన్ నెంబర్లు ఇచ్చినారు సార్. ఆ సైట్లలో మావి కామెంట్ సెక్షన్ లో 20 మంది 30 మంది చెత్తగా కామెంట్లు పెడుతుంటారు ఆ సైట్లలోకి వెళ్ళి. ఇంత హెరాస్మెంట్ భరించేది ఎందుకు సార్? ఏదో సొసైటీలో మార్పు వస్తుంది, మాకేమైనా జీతాలు వస్తాయి, లేకుంటే ఏమన్నా మాకేమైనా పెద్ద ఇది ఉంటాయా? దయచేసి రేగడ హనుమంత్ సార్ మీరు ఒకటే అర్థం చేసుకోండి, పార్టీలకు అతీతంగా ఎవరైనా మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడినా, కుటుంబ సభ్యులు మాట్లాడినా, పిల్లల్ని మాట్లాడినా తప్పు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మీ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమూర్తి గారి వైఫ్ కి సానుభూతి పరుస్తూ ధైర్యం చెప్పారు సార్. నిన్న ధైర్యం చెప్పారు. పోసాని కృష్ణమూర్తి గారి వైఫ్ కి ధైర్యం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అనంత బాబు ఒక అమ్మాయి భర్తని చంపేసి డోర్ డెలివరీ చేశారు సార్. ఆవిడకి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ తప్పు జరిగింది, నా పార్టీ ఎమ్మెల్సీ నీ భర్తని చంపాడు, తల్లి నన్ను క్షమించు అని ఒక్క మాట ఫోన్ చేసి ఆ బిడ్డకు ధైర్యం చెప్పారు.
లక్ష్మణ్ ఏంటి కిరణ్ రాయల్ చేతిలో మోసపోయిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసమ్మా నువ్వు మోసపోయావు అని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయాలా? కిరణ్ రాయల్ ఎందుకు కాపాడాడు? మీలాంటి మహిళలు వినాలా? మీరు కీర్తన గారు మీరు వినాలా? మీలాంటి వీర మహిళలు ఎంతో మంది కిరణ్ రాయల్ చేతిలో బలైపోయారే, మీరు ఎంతమందిని కాపాడుతారు? లక్ష్మణ్ ఏంటది ఆవిడ వినాలా? మీరు వినండి. గౌరవపడుతున్నారని బుద్ధున్నావా నీకు? ఏం చెప్పాలనుకున్నా? ఏం చెప్తున్నావు నువ్వు? వినండి, వినాలి మీరు. మీకెందుకు మిమ్మల్ని అన్నా మిమ్మల్ని అనలేదు. వినండి, అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పా అలాంటి చాలా మంది బలి అయిపోయారు, వందల మంది నాకు ఉన్నారన్నారు. అలాంటి మీ పార్టీ కాపాడుతుంది అన్నా నేను. మీకెందుకు ఆపాదించుకుంటారు మీరు? నేను అడుగుతున్నా సార్, ఆడపిల్లల మీద కీర్తన గారు వినండి, మీరు వినండి. ఆడపిల్లల మీద, అది మన ఆడపిల్లలని కాదండి, పోసాల కృష్ణమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం కారణం ఏంటంటే వాళ్ళ ఆవిడ గారిని తిట్టారు, వాళ్ళ పిల్లల్ని తిట్టారు, వాళ్ళ పిల్లలకి అక్రమ సంబంధాలు పెట్టారు సార్. అది మెయిన్ రీజన్. వినాలి సార్, అయిపోయింది. ఎవరైనా సరే ఆడపిల్లలు అవనివ్వండి, ఏ పిల్లలు అవనివ్వండి, ఏ పార్టీ సంబంధించిన వ్యక్తుల మీద వ్యక్తిగత హననం చేస్తే తప్పు, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తప్పు. అది ఏ ఆడపిల్లనైనా. ఎక్కడెక్కడ వైసీపీ గవర్నమెంట్ ఇబ్బందులు పెట్టిందో ఆయన నడుస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఆయన నోటీస్కి వచ్చినా ఆయన రాసుకున్నారు. 100% అది రెడ్ బుక్ లో ఉందా లేదా అని కాకుండా వీళ్ళందరికీ తెలిసిండి, వీళ్ళందరూ దొంగలే, తేలి పుట్టిన దొంగలు. మొన్నటిదా కామ్గా ఉన్నారు, ఇప్పుడు అంతా ఒక్కొక్కరు బయటకు వచ్చి అరెస్ట్ అవుతుండే అంటే వాళ్ళకి అర్థమైపోయింది సీన్. ఇందాక మీరే చెప్పారు ఇంటర్వ్యూలో, వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారని. ఎందుకు ప్రిపేర్డ్గా ఉంటారండి? బయటకు వచ్చేస్తుంది మొత్తం అందరి కేసులు. ఇప్పుడు పేర్ని నాని ఇష్యూ తీసుకోండి, పేర్ని నాని ఇష్యూని ఎవరు పట్టుకున్నారు వెళ్ళి? ఆయనే చెప్పాడు కదా, నా గోడౌన్ లో నేను రోజు నుంచి బస్తాలు చెప్పేసి. ఆయన ప్రైవేట్ గోడౌన్ లో గవర్నమెంట్ బస్తాలు ఎందుకు ఉండాలి? బియ్యం బస్తాలు ఎప్పుడు కాకినాడ పోర్టు జరిగాక రైట్ జరిగాక అన్ని బయటకు వస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలినట్టు అందరూ బయటకు కదులుతున్నారు. విజయసాయి రెడ్డి ఎందుకు మానేశాడు పార్టీ నుంచి? సడన్ గా A2గా ఉన్న విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఏం మాట్లాడారు రోజు ప్రెస్ ముందు? నా మీద ప్రెసిడెంట్ అప్రూవర్ గా టీడీపీలో జాయిన్ అవడానికేమో అండి. ఎక్కడ జాయిన్ అవ్వను, నాకు అప్రూవర్ గా ఉండమని చెప్పన్నారు. అంటే అప్రూవర్ గా ఎవరు మారుతారు? తప్పు చేసినోడు మారుతాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు భయపడిపోయి? ఎన్నేళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి చిటికీలు పెట్టుకుని నడిపించిన ఆయన ఈ రోజు ఎంత వెళ్ళిపోయాడంటే ఇంకెంత ఊబిలాలు కూరుకుపోయారో, ఇంకెన్ని బయటకు వస్తాయో. అందుకే ఆయన కొత్త టీం రెడీ చేసుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయే ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. మొన్న ఎలక్షన్స్ ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మమ్మల్ని తిట్టమంటారు. వాసిరెడ్డి పద్మ కూడా ఇదే చెప్పింది, తిట్టిన వాళ్ళకే పదవులు ఇస్తారు, తిట్టకపోతే ఏమి ఇవ్వరు అని చెప్పి. ఈ రోజు ఏముంది, పోసాలు కూడా అదే చెప్తున్నాడు, నాకు సజ్జలు పంపించిన స్క్రిప్ట్ ప్రకారం నేను మాట్లాడానని. అంటే ఈ పాయింట్ లో మాత్రం ఇప్పుడు సజ్జలు స్క్రిప్ట్ పంపించినంత మాత్రం వీళ్ళే నోట్లో ఏలు పెట్టుకుని చీక్కునే గాడిదలే ఏంటండి? నాకు అర్థం కాదు. అంత వయసు వచ్చింది, సినిమాల్లో చేశాడు, అంతమంది తిరుగుతాడు, ఆ మాత్రం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మినిమం కామన్ సెన్స్ కూడా ఉంటుంది ఏంటి వీళ్ళకి? ఎలా పడతారో మాట్లాడతారు. అసలు ఆయన ప్రెస్ మీట్స్ చూస్తే ఏంటంటే ఏకంగా రేప్ థ్రెట్స్. నేను ఆ పవన్ కళ్యాణ్ గారి పాపని ఎలా మాట్లాడారు అందరూ చూసాం, లోకేష్ గారిని ఎలా మాట్లాడతారు, ఏంటి పిచ్చి పిచ్చి మాటలు, అసలు ఇంకా గలీజ్ మాటలు. ఇన్ని రోజులు ఆయన్ని ఉపేక్షించి ఉంచటమే, అసలు బయట జనాల్లో తిరగనివ్వటమే తప్పండి. అసలు ఇంత లేట్ అవటమే చాలా తప్పు. ఆ రోజే అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోలీస్ కేసు పెడితే లోపల వేయాల్సింది. కాకపోతే ఆ రోజు కేసు తీసుకునేవాడు ఎవడు, అసలు లోపల వేయాల్సింది ఎవరు? వెనకాలంటే ఆయన కీ ఇచ్చి అందరినీ వదిలేదు అందరి మీదకి. సో మీరు అన్నట్టు లీక్ అవటం బుక్స్ అందరికీ తెలిసిందండి, మీకు తెలియదు అంటే బూత్లు ఎవరు తిట్టాడో కానీ ఎవరికైనా తెలుసు. ఎవరు అంటే ఆ గుడివాడలో కూర్చొని నడిపించాడు కదా కసినో, అది ఎవరు నడిపించాడంటే అందరికీ తెలుసు. మా ఆఫీస్ మీద వచ్చి దాడి చేసింది ఎవరు, అనుచరులు, సీసీ కెమెరాలు ఎవరున్నారంటే దేవినేని అవినాష్ మనుషులు అని తెలుసు. ద్వారంపూడి చంద్రశేఖర్ సంగతి తెలుసు అందరికి. వాళ్ళందరూ ముందస్తు బెయిల్ తీసుకొని ఏదో సేఫ్ అయ్యారు తప్పించి వీళ్ళందరూ అరెస్ట్ అవ్వక ఎన్ని రోజులు ఉంటారండి బయట? నాకు అర్థం కాదు. చీడ పురుగులు ఎన్ని రోజు ఈ సమాజం భరించిద్ది? ఇంకెంతమందిని చెడగొట్టడానికి? ఈ రోజు సొసైటీ బయటకు వెళ్తే నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇంకా వాళ్ళు అరెస్ట్ అవ్వలేదు ఏంటని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ ఇప్పుడైనా వల్లభనేని వంశీ లాంటి వాడు, ఆయన పెద్ద గొప్ప మనిషి కాదండి, చాలా చేశాడు అరాచకాలు. లాస్ట్ 5 years దారుణమైన అరాచకాలు చేశాడు. చాలా మంది అటెంప్ట్ టు మర్డర్ ఉన్నాయి ఆయన మీద, లేకపోతే వాళ్ళని బెదిరించినట్టు, కబ్జా చేసినట్టు చాలా కేసెస్ ఉన్నాయి అతని మీద. ఒక్క కేసు కాదు, సుమారుగా తెలిసి 11-13 కేసులు కూడా ఉన్నట్టున్నాయి ఆయన మీద. సో అన్ని కేసులు ఆయన కింద పెట్టుకొని ఈ రోజు రెడ్ బుక్ వల్ల అరెస్ట్ అవుతున్నారు అంటే వాళ్ళు ఇంకా కావాలని ప్రజలను డైవర్ట్ చేసి సింపతి కొట్టేయడానికి అంతే. మీరు అనుకున్నట్టుగా రెడ్ బుక్ వల్ల అరెస్ట్ అవుతారు, చేసిన తప్పుల వల్ల అరెస్ట్ అవుతారు.
నాకు వినపట్ల వర్మ గారు. యా టెల్ మీ. లోకేష్ గారి మీద కూడా చాలా ఒత్తిడి ఉందా, ఎందుకు అరెస్టులు చేయట్లేదు ఇది అని? అది కూడా ఎక్కువ ప్రచారం వస్తుంది అంటే సహజంగానే క్యాడర్ ఎక్కడైనా సరే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మొన్నటిదాకా మేము భరించాం. అప్పుడంటే మా గవర్నమెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డెమోక్రసీని అడ్డగోలుగా ఆడుకొని లా అండ్ ఆర్డర్ని ఆడుకొని మా అందరి మీద కేసులు పెట్టినా సరే భరించాం. ఇప్పుడు కూడా అలాంటి కుక్కల్ని ఇంకా బయట ఎందుకు తిరగనిస్తున్నారని క్యాడర్ కానీ లేకపోతే పబ్లిక్ లో కానీ వచ్చిన అవుట్రేజ్ అండి అది. లోకేష్ గారి మీద ఎంత ప్రెషర్ ఉన్నా సరే ఆయన అంతకుముందు కూడా క్లారిటీగా చెప్పారు, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. వీళ్ళేదో ప్రత్యేకించి మేము కక్ష కట్టి అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అన్ని తప్పులు, అన్ని స్కామ్స్, ప్రతి స్కామ్ లో పేర్లు ఉన్నాయి అందరికి. ల్యాండ్ స్కామ్ ఉంది, శాండ్ స్కామ్ ఉంది, ఎన్ని స్కామ్స్ లేవు, వాళ్ళు చెయ్యని స్కామ్ లేదు కదా. సో రోజా అయినా కొడాలైనా నెక్స్ట్ అరెస్ట్ అయినా సరే వాళ్ళు 100% మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు కొట్టేసిన డబ్బులు వాళ్ళు మరి ముక్కుపిండి వసూలు చేద్దా, ఎవరి డబ్బులు అని కొట్టేశారు, గవర్నమెంట్ డబ్బులు. అది అసలు జనసేన బుక్ ఏంటో తెలియట్లేదు. లోకేష్ గారి బుక్ అయితే మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది కాబట్టి కీర్తన గారికి ఏమైనా తెలిసేమో చూద్దాం. కీర్తన గారు. వర్మ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 నమస్కారం సార్. చెప్పండి సార్. ఎవరున్నారండి ఆ లిస్ట్ లో? అయితే ఈ వారం అరెస్టులు అని చెప్పి ఇండైరెక్ట్ గా అనిత గారు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ రోజు అనంతపురంలో ఆవిడ మాట్లాడినప్పుడు కూడా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా అయిపోద్ది, ఇంకా అందులో మొహమాట పడే పరిస్థితే లేదు, కాస్త ఆలస్యం అయిందేమో కానీ అరెస్టులు మాత్రం ఆగవు అనే ఇండికేషన్స్ అయితే వెళ్తున్నాయి. ఆ రకంగానే జరుగుతున్న ప్రచారం కూడా. మీ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? ద్వారంపూడి, పేరు నాని, ఇంకా మనం డిబేట్ లో ఒక పోల్ కనుక రన్ చేస్తే ఆడియన్స్ నుంచే మీకు, వ్యూవర్స్ నుంచే మీకు వస్తుందేమో నాల్సి ఎవరు ఉండాలి నెక్స్ట్ లిస్ట్ లో అనేది. ఇప్పుడు కర్మాయిసి బుమ్రాంగ్ సార్, ప్రపంచంలో కాదు ఈ అర్త్ మీద మనం ఏ తప్పు చేసినా, ఏదర్ మంచి అయినా చెడైనా అది మనకు వస్తుంది అనడానికి క్లియర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు అని చెప్పాలి. ఇక్కడ ఎవరు కూడా కక్షపూరితమైన అరెస్టులు అంటే వాళ్ళకు మనస్సాక్షి అనేది లేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇప్పటికీ డిస్ప్లే చేయలేకున్నాను పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని ఏమైతే మాటలు మాట్లాడారు ఇప్పుడు మేము చూపించలేకున్నాం. ఒక ఎంత నీచ స్థాయిలో మాట్లాడి ఈ రోజు అక్రమ అరెస్టు, మా ఆయన రాజకీయాల నుంచి పక్క వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అంటే ఆ రోజు మీ ఆయన మాట్లాడినప్పుడు మీరు తప్పు అని ప్రతిఘటించి బయటకు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు? ఎవరైనా, ఎవరి వైఫ్ అయినా, ఇప్పుడు బోరగడ్డ అనిల్ గారి వైఫ్ అయినా, పోసాని కృష్ణమురళి గారి వైఫ్ అయినా, సిరెడ్డి తరపు కుటుంబ సభ్యులైనా, ఎవరైనా ఆ రోజు మీ భర్త గాని మీ ఇంట్లో సభ్యులు గాని తప్పు చేస్తున్నప్పుడు మీరు వచ్చి, ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు రావడం కాదు, ఈ తప్పుడు కూతురు కూస్తున్నప్పుడు వచ్చి ఇది తప్పు, ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అది లీడరా ఇంకొకరా సామాన్యులా పక్కన పెట్టండి, ఇంట్లో ఆడవాళ్ల గురించి బిడ్డల గురించి మనం మాట్లాడకూడదు అనే ఇంకిత జ్ఞానం లేకుండా ఇంత పెద్ద స్థాయికి పెరిగాడా, ఇంత పెద్ద రచయిత అయ్యాడా? ఈ రోజు అరెస్ట్ అయిన తర్వాత అక్రమ అరెస్టులు, మమ్మల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, దిస్ నాట్ ఫేర్ అండ్ దిస్ నాట్ రైట్ సార్. ప్రజలు అనేది చూస్తున్నారు. ఈ రోజు ఎవరైనా అదే చెప్తున్నారు, ఎవరికైనా సంస్కారం అనేది ఉంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరు గౌరవిస్తున్నారంటే, ఏదైనా మీ తల్లినో చెల్లినో మీ భార్యనో బిడ్డనో మీరు గౌరవిస్తున్నారు, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే పోసాని కృష్ణమురళి లాంటి ఉన్మాదుల్ని, ఎవరైతే ఉన్మాదులని చెప్పాలి, ఈరోజు బోరగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇంకా ఈ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు, వీళ్ళందరినీ ప్రేరేపించిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. అదెవరో కూడా మీకు తెలిసి ఈ రోజు ఇండైరెక్ట్ వేలో చెప్పారంటున్నారే ఆ వ్యక్తే వీళ్ళందరికి స్క్రిప్ట్ ఇచ్చి ఇలాంటి మాటలు మాట్లాడండి, ఇష్యూని సైడ్ ట్రాక్ చేయండి. ఎవరు? బిజ్జల దేవానా ఎవరు అంటారు కదా సార్, ఆయన ఉన్నారు. సో ఒకటి అదేం పేరు అంటే మేము డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇవ్వాలి? మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరి మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మాకు ఈ స్క్రిప్ట్ పైనుంచి పంపించారు, మమ్మల్ని మాట్లాడమన్నారు, మేము మాట్లాడుతున్నాం. వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చినా అదే మాట చెప్తున్నారు, వైసీపీ నుంచి ఏ క్యాడర్ వచ్చినా అదే మాట చెప్తున్నారు. స్క్రిప్ట్ మాకు హైకమాండ్ నుంచి వస్తుంది, హైకమాండ్ సరే అదే మీరన్నదే అదే అనుకుందాము. బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అన్నది అది మనం చెప్పలేము 100% ఇది నిజం చెప్పారు అని. కడుపు మండినో లేదన్నా చెప్పొచ్చు. మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళు లేరా? సో సజ్జల గారే నిజంగా ఇచ్చారు అని మీరు అనుకుంటే మరి ఆయన ఎప్పుడన్నా ఈ రకంగా మాట్లాడి బూతిట్లు తిట్టారా? ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ఆయన చెప్పలేరా? అలా ఎందుకు? సాలరీస్ కదా సార్, ఎందుకు వాళ్ళ మందికి మాట్లాడతారు? వాళ్ళు సాలరీస్ పే చేస్తున్నారు, పదవులు ఇస్తున్నారు. అసలు ఎప్పుడూ లేని శ్యామల గారికి ఎందుకు పదవి వచ్చింది? ఎప్పుడు లేని పోసాని కృష్ణమురళి గారు ఏమి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించి ఈ రాష్ట్రం పాట కోసం ఏమి సంక్షేమాలు ఆయన ఇంప్లిమెంట్ చేసి ఆయన నియోజకవర్గం కోసం కష్టపడ్డాడని ఆయనకు పదవి వచ్చింది. శ్యామల అనే వ్యక్తి ఏ రోజు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ఏ నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేసి ఏ ఓటర్ని ప్రభావితం చేసిందని ఆమెకు పదవులు వచ్చాయి. ఇప్పుడు
అధికార ప్రతినిధి అయినా ఎందుకు సార్? పార్టీ స్టాండ్ ని మేము ప్రజల్లోకి తీసుకుపోయి దగ్గర 5 ఏళ్ళు కష్టపడితే వస్తా ఉంది పదవి. వైసీపీ ప్రభుత్వంలో జస్ట్ పిఠాపురంకి వచ్చి ఒక నక్క కుందేలనే కథలు చెప్పేస్తే అధికార ప్రతినిధులు ఇచ్చేస్తారా ఏ పార్టీలో అయినా? ఫెమిలియర్ ఫేస్ కదా, ఇప్పుడు ఆవిడ అందరికీ తెలుసు కాబట్టి ఇచ్చుంటారు. ఎలా ప్రజలకు సర్వీస్ చేసి ఫెమిలియర్ అయిందా, లేకుంటే కసినో బెట్టింగ్ అధికార ప్రతినిధులు ఇవ్వాలని ఏమన్నా రాజ్యాంగం ఉందా? రూల్ రాసుకున్నారా పార్టీలు? అధికార ప్రతినిధి అవ్వాలంటే రాజ్యాంగం రూల్ అక్కర్లేదు. మీరు ప్రజలకు ఎంతవరకు మమేకమయ్యారు, మీ భావజాలానికి ప్రజలు ఎంతవరకు కనెక్ట్ అయ్యారనే విషయాన్ని తీసుకొని అధికార ప్రతినిధులుగా ఇస్తారు. అంతేగాని ఇక్కడ ప్రజల కోసం ఏ రోజు మాట్లాడలేదు, ప్రజల పక్షాన నిలబడి ఫైట్ ఇవ్వలేదు. జస్ట్ పబ్లిసిటీ కోసం 4 స్టంట్లు లాస్ట్ మినిట్ లో వచ్చి పిఠాపురంలో మాట్లాడేసి వెళ్ళిపోతానే మీ అధికార ప్రతినిధి చేసేశారు. ఆవిడ చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో కెసినో యాప్లు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడమా? లేదు ఇండస్ట్రీ పెద్దలకి అన్యాయం జరుగుతుంటే ఏ రోజు మాట్లాడలేదు. ఇండస్ట్రీ పెద్దల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అంత అన్యాయంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత అవమానించారు చిరంజీవి గారిని. ఏ రోజు మాట్లాడింది ఇండస్ట్రీగా ఉన్నప్పుడు? సరే నీ ఇండస్ట్రీ కన్నా న్యాయం చేయలేదు కదా. మీ ఫోకస్ అంతా రోజా గారి మీద నుంచి శ్యామల గారి మీదకి వచ్చినట్టున్నది. సినిమా యాక్టర్ మీకు నెవర్ 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 హ్యాపెన్స్. నేనేమంటున్నానంటే ఇటువంటి వాళ్ళని బ్యాక్ ఎండ్ లో ఉండి ఎంకరేజ్ చేసిన వ్యక్తి సజ్జల గారేమో. అంటే సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ మీద వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారేమో. మాట్లాడిన వ్యక్తులందరూ ఈరోజు అరెస్ట్ అవ్వడానికి ముఖ్య కారకులు సజ్జల గారే. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని ప్రేరేపించి ఉన్మాదుల్లాగా పోర్ట్రేట్ చేయించి ఈరోజు సమాజంలోకి మీరు వదిలిపెట్టారు. వైసీపీ ఒక స్టిక్కర్ తగిలిచ్చి వాళ్ళు ఉన్మాదుల్లాగా విచ్చలు పెడతానంతో ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కనుసంధల్లో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. మీరు ఒకసారి నేను పంపిస్తాను, మీరు వినండి. నేను టెలికాస్ట్ చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది, చిన్న చూపుగా ఉంటుంది. మీరు వినండి. పోసాని కృష్ణమూర్తి గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారి భార్యను ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను ఏమన్నారు, పసి బిడ్డలు ఏం చేస్తారు సమాజానికి? అనారోగ్యంతో ఉన్నారటండి. ఆ విజువల్స్ చూడండి. ఇంకెందుకు ఇంకా పోసాని గారు ఇప్పుడే మాకు స్టేట్మెంట్ వచ్చిందండి, ఆయన ఆరోగ్యం బాగుందంటే అన్ని టెస్టులు చేస్తున్నాడు, పుష్కలంగా ఉన్నాడు. ఎంత డల్ అయిపోయారు, ఆయన ఎంత వీక్ అయిపోయారు. మీకు జాలి అనిపించట్లేదా? సరే మీరు వెళ్ళి పరామర్శించండి వర్మ గారు. మాకైతే ఏం కనిపించట్లేదు, మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు వెళ్ళి పరామర్శించండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు నాటకాలు ఆడుతూ ఏదైతే కోడికత్తి డ్రామా ఆయన దాన్ని రక్తి కట్టించడం కోసం ఈయన ప్రయత్నిస్తున్నట్టున్నారు తప్ప మేమని ఆస్కార్ కోసం భాస్కర్ అవార్డన్నా ఇవ్వండి ఆయనకి. కనీసం ఆస్కార్ రాకపోతే పోయింది. ఇటువంటి వాళ్ళకి నిజం కఠినమైన శిక్షలు పడితేనే సార్ మార్పు వస్తుంది సమాజంలో. నిజంగా మేము అధికార ప్రతినిధులుగా ఉన్నాం, ఇప్పుడు గాయత్రి ఉన్నారు, మాకు ఒక లిమిట్స్ ఉంటాయి. మేము చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా వ్యక్తిగతంగా మాట్లాడకూడదని ఒక లైన్ పెట్టుకుంటాం. అది దాటి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ అవసరమే ఉంది అక్కడ. అసలు రాష్ట్రంలో ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడండి. మహిళల పక్షాన్ని నిలబడి పోట్లాడండి. ఎవరు చేస్తున్నారు అట్లాంటి పనులు? ఇది గత 5 ఏళ్లలో చూసారా మీరు? ఈ రోజు అరెస్ట్ చేస్తే మాత్రం అక్రమ అరెస్ట్ అని మాత్రం అనకండి, దయచేసి అనకండి ఆ మాట. నిజంగా ద్రోహులు అవుతారు ఈ రాష్ట్రానికి మీరు. ఏదైనా మహిళలకు ఇబ్బంది జరుగుతుంటే ఒక్క అధికార ప్రతినిధి వైసీపీ నుంచి నిలబడలేదు. అన్యాయం జరుగుతుంటే ఒక్క పార్టీ పర్సన్ మీ నుంచి రాలేదు బయటకి పోరాటం కోసం. కానీ ఈరోజు పోసాని కృష్ణమురళి కోసం మొత్తం మీ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ మొత్తం అండగా నిలబడుతుంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. అర్థమైపోతుంది కదా, బోరగడ్డ అనిల్ ని జగన్మోహన్ రెడ్డి గారే కన్సందలో పెట్టి కాపాడుతున్నాడు, పోసాని కృష్ణమురళికి. సరే ఈ వారం వీళ్ళు అరెస్టు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? మేమైతే ఏది ప్రిపేర్డ్ గా మేము టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలనుకోవట్లేదు, అది క్లియర్ గా చెప్తున్నాను. పాపం పండితే ఖచ్చితంగా కర్త కర్మ క్రియ వాళ్లే, మేం కాదు. వాళ్లే చేసుకున్నారు వాళ్ళ పతనాన్ని. ఈ రోజు అది శ్రీకారం చుడుతున్నాం అంతే మేము. లక్ష్మణ్ గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. లక్ష్మణ్ ఏంటి పరిస్థితి? రెడ్ బుక్ లీక్ అయిందట, ఈ వారం కొన్ని అరెస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైతే స్క్రిప్ట్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది. ఇప్పటి వరకు ఏవో చిన్న సొరసేపలు పడ్డాయి, ఇంకసారి తిమింగలం వైపు వెళ్తున్నది యాంకర్ అండి. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, డబుల్ ఎంట్రీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. వర్మ గారు, మనం పెద్ద పతివ్రత మాట్లాడడం, పెద్ద అంటే ఈ యొక్క సమాజాన్ని మనమే ఉద్ధరిస్తున్నాం. ఇక్కడ చూస్తే సాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన ప్రవచనాల కన్నా, గరిగిపాటి వారి ప్రవచనాల కన్నా మనం మాట్లాడే మాటలే చాలా చాలా శుద్ధమైనవి, చాలా బాగా మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కూటమి నేత. నన్ను అడిగితే గరిగిపాటి గారు, సాగంటి గారు వీళ్ళిద్దరు కూడా రిటైర్ అయిపోవాలి ఇంకా. ఎందుకంటే వాళ్ళిద్దరి కన్నా కూటమి నాయకులు, కూటమి అధికార ప్రతినిధులు, కూటమిలో ఉన్నటువంటి పెద్ద బడా నాయకులు, మినిస్టర్లు, ఎమ్మెల్యే అందరూ కూడా పెద్దగా లెక్చర్లు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు రిటైర్ అయిపోతేనే బెటర్. మేము ఒకటే చెప్తున్నాం సార్, కర్మ రిటర్న్స్. ఎస్,
అది మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి. టర్మ్ అన్నది ఇక్కడ మీ పరిపాలనతో ఆగిపోదు కదా, టర్మ్ అన్నది రిటర్న్స్ అవుతూనే ఉంటది. సో రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కర్మ ఎంతవరకు రిటర్న్స్ వస్తుందో, మీరు ఎంత డబ్బులు దీనికి వస్తుందో మీరు కూడా ఎదురు చూడాలి. ఎందుకంటే ఈరోజు మీరు చంబరపడచ్చు. ఈరోజు మీరు రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లు ఒకరి తర్వాత ఒకరిని డైవర్షనల్ పాలిటిక్స్ భాగంగా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇదిగో బడ్జెట్ ప్రవేశం పెట్టే ముందు ఒక అరెస్టు, ఏదైనా రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటే ఒక అరెస్టు. అంటే మీరు రాసుకున్నారు. ఎవరైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ప్రశ్నిస్తే దాన్ని డైవర్షనల్ చేయడానికి ఒక్కొక్క అరెస్టు చేయాలని మీరు బుక్ లో రాసుకున్నారు. మంచిదే, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు ఏదైతే అన్నారో, మరి పోసాని కృష్ణమురళి గారు కమ్యూనిటీ గైడ్ లైన్స్ దాటి మాట్లాడారండి. 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మాట్లాడారండి. మరి అలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయరా అని సోదరు గాయత్రి గారు మాట్లాడారు. గాయత్రి గారు మీరు వినాలా? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. 2 కులాల మధ్య కాదు, ఈ రాష్ట్రంలో అనేటువంటి అన్ని కులాల మధ్య, అన్ని మతాల మధ్య లడ్డు అనే ఒక ఎవరైనా తీసుకొచ్చి రచ్చగొట్టలేదా? హిందువులందరూ బయటికి రండి, మీకు చూడలేదా లడ్డు రిపోర్ట్? మొన్న వచ్చింది లడ్డు రిపోర్ట్, మీరు చూడలేదా? కల్తీ జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది, మీరు చూడలేదా? సెంట్రల్ గవర్నమెంట్ చూసారు లేదా నాకు తెలియదు. ఒక్క నిమిషం ఆగండి లక్ష్మణ్ గారు, మీరు నాతో మాట్లాడే ముందు. లడ్డు గురించి రిపోర్ట్ వచ్చిందా? మీ గుండు పగిలిపోయే రిపోర్ట్ వచ్చిందని అందరూ తెలుసు. మీ మాడు పగిలిపోయింది ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారికి, ఇదే పవన్ కళ్యాణ్ గారికి కింద మీద పగిలిపోయింది. మీరు కంగారు పడవలసిందా? మీరు వెయిట్ చేయాలి, గాయత్రి గారు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. వెయిట్ చేయండి. గాయత్రి ఇస్తాను, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. కింద మీద ఆల్రెడీ మీకు పగిలిపోయింది, కింద మీద ఆల్రెడీ మీకు పగిలిపోయింది. ఇంకేం మాట్లాడతారు? ఆగాల. మీరు వెయిట్ చేస్తే ఇక్కడ అనేది ఆల్రెడీ పగిలిపోయింది కదా వచ్చిన రిపోర్ట్ తోనే. మీరు ఎందుకు వెయిట్ చేయాలి కదా గాయత్రి గారు? తొందరపడిపోతే ఎలాగా? మనం అన్నింటికి తొందరపడిపోకూడదు. తొందరపడితే మన వీడియోలన్నీ బయటకు వస్తాయి, పెన్ డ్రైవ్లన్నీ బయటకు వస్తాయి. ఎందుకు కంగారు పడాలి? మనం కంగారు పడకూడదు కదా, వెయిట్ చేయాలి మీరు. అంటే ఇక్కడ అంటే వర్మ గారు ఖచ్చితంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజున మరి మతాల మధ్య కులాల మధ్య అంత ప్రసంగం చేసి సాక్షాత్తు ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడిద తిరుపతిలో అంత ప్రసంగం ఇచ్చినప్పుడు మీరు వెళ్ళండి తన్నండి, క్రిస్టియన్స్ మీరు వెళ్ళండి తన్నండి, మైనార్టీలు అన్నప్పుడు అది రాజ్యాంగ ద్రోహం కాదా? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఒక మినిస్టర్గా ఉన్నావు, ఈ రాజ్యాంగబద్ధం కానటువంటి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నావు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి నువ్వు ఆ రేంజ్ లో స్టేట్మెంట్ ఇస్తే, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే మత కులాల రేగి కుల మధ్య కులాలు అయితే ఎవరు బాధ్యులండి? ఏ పవన్ కళ్యాణ్ గారిని ఏ తిహార్ జైలుకి తీసుకెళ్లాలా? ఏ అండమాన్ నికోబార్ దేవాల్లో పెట్టాలా? ఏ అమెరికా పంపించాలా? రష్యా పంపించాలా? రష్యా పంపించాలి. వాళ్ళ అత్తగారు ఊరే కాబట్టి, అత్తగారు దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రష్యా పంపించేస్తే సరిపోద్ది. నేను ఒకటే చెప్తాను సార్, మనం మాట్లాడుకుంటే బోర్డు ఉన్నాయి. ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు, సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారండి? ఈ రోజు గారు ఏమన్నారు? మేము తెలుసుకుంటే 1 by 1 ఇంకా అరెస్ట్ అవుతా ఉంటాయి, మేము అందరినీ అరెస్ట్ చేస్తాం, బుక్ లో రాసుకున్నాం, మీరు తట్టుకోలేరు అని చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ గారు. అంటే మీరు భయపడతా ఉన్నారు, ప్రజలు భయపడతా ఉన్నారు. మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని చెప్పారు? మాకు రాగద్వేషాలు ఉండవు, ఎవరి మీద ప్రేమాభ్యతలు ఉండవు, కులం లేదు, మతం లేదు, బంధుప్రీతి అశ్రయం లేదు అనేటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఈ రోజున బెదిరిస్తారు. మీరు అందరు బెదిరించేస్తారు. గతంలో ఏమన్నారు తెలుసా? ఇదే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు విజయమ్మ గారిని అమ్మ అంటారు, భారతమ్మ గారిని అమ్మ అని పిలుస్తారు. అంటే మీరు అమ్మ అంటున్నారంటే వాళ్ళకి మీ నాన్నగారు ఏమవుతారని అడిగారంటే అది బూతులు కాదు, అదేమో గరికపాటి గారి ప్రవచనాలు, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు, అవి బూతులు కాదు. ఇదే మరి అనిత గారు, మీ అనితమ్మ అన్నా, నేను అనితమ్మ నేను అన్నా, అమ్మ అనితమ్మ అన్నా, మరి నీకే వదిలేస్తున్నా ఏమవుతుందో అనేది. నేను ఆ మాట అన్నబడతారు అన్నా. అనితమ్మ గారు మీరు మా అమ్మగారు, మీకే వదిలేస్తున్నా. నోరు అదుపులో పెట్టుకుని ఎవరైనా మాట్లాడాలా? సాక్షాత్తు స్పీకర్ గారు ఏం మాట్లాడారండి? డైమండ్ రాని, రింగులు రాని
నా వయసు చూడు, నా సొగసు చూడు, నా వంపులు చూడు. ఏంటి సార్ అది? ఏం బాస్తారు అది? దానికేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పక్క అవి ఎంకరేజ్ చేస్తూ మీరు అలాగే మాట్లాడాలంటారా? ఏం మాట్లాడు సార్ అవి? అవేమన్నా సమాజంకి ఉపయోగపడే మాటలవి? అవే సమాజానికి ఉపయోగపడే మాటల? వాయిస్ రావట్లేదు. విశాఖపట్నం వస్తే మంత్రి గారు మా ప్రాజెక్ట్ ఏంటంటే దాని గురించి చెప్పదు. నా స్వగస్తుడు మాయా అంటది. ఏంటి మాట్లాడు మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే. నేను అడిగింది ఏంటి, నీ ఉద్యోగం ఏంటి? అంటే ఈ వయసులో కూడా ముస్లిం ముండా కొడుకు, ఈ వయసులో కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి లక్ష్మణ గారు. ఎవరు బాగాలనుకుంటుందండి? సార్ కాలపాలెం బుజ్జి గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. మీరైనా ఎవరైనా అదుపులో పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా? ఇప్పుడు నేను మీరు మధ్య రావద్దు. వినండి. నేనన్న ఒకే మాటకి మీరంత బాధపడితే ఇందాక గాయత్రి గారు ఈ కుక్కలను అరెస్ట్ చేయాలని అంటే ఎవరండి కుక్కలు? సాక్షాత్తు మీ అధినాయకుడు వినండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? అరే రాట్లా సిక్కుల అరే రౌడీ వినండి గాయత్రి గారు, వినండి నా టైం మీరు కిల్ చేయొద్దు. రౌడీ నా కొడుకులారా, రాట్లా సిక్కుల ఎవరు వస్తారు? రెండ్రా వైఎస్ఆర్ పార్టీలో కొడుకులారా రెండ్రా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గారికి వర్తించదా చట్టం? పవన్ కళ్యాణ్ గారికి వర్తించవా ఈ చట్టాలు? నా కొడుకులారా రెండ్రా, ఒక్కొక్క నా కొడుకులారా, వైఎస్ఆర్ పార్టీ గోండల్లారా, నా కొడుకులారా తిట్టే వాళ్ళకి చట్టాలు లక్ష్మణ్ ఇస్తాను. ఒక నిమిషం గాయత్రి చెప్పండి. వర్మ గారు వీళ్ళంతా కన్వీనియంట్ అంటే సిగ్గు సరం వదిలేసి ప్రెస్ మీట్లు పెట్టి రోజు అడ్డదిట్టంగా లోకేష్ గారిని తిండిపోతాడు బండోడు అని చెప్పి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ పక్కలేస్తాడని మాట్లాడటం, పెళ్ళాలు మారుస్తాడని మాట్లాడటం, ఇవన్నీ జరిగినప్పుడు రిటార్డ్ చేసిన స్టేట్మెంట్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. సిగ్గు సార్ ఉండాలి. మీరు మాట్లాడే భాష అండి. లోకేష్ గారు ఏం మాట్లాడారు మీరు వినలేదా? సైకోరెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? నారా లోకేష్ నారా లోకేష్ ఎవరు సైకో? నువ్వు పిల్ల బచ్చా గారివి, నువ్వు పిల్ల బచ్చా గారివి. ఎవరు సైకో? ఎవరు సైకో అండి? ఒకటే సార్ వర్మ గారు, సైకో అంటే జగన్మోహన్ రెడ్డి. మీరు ఈ రోజు ఇదేమో నారా లోకేష్ గారు గారు కానీ ఉమా కానీ ఉమా కానీ ముందుగా ఒకటే లక్ష్మణ గారు నేను అడిగేది ఏంటంటే, లక్ష్మణ గారు ముందు నేను మీకు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా, మధ్యలో మీరు కల్పించుకోవద్దు దయచేసి. ఎందుకనంటే మీరు చూపించిన వీడియో ఉంది కదా, దాని ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్పీకర్ గా లేక ముందు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలను మీరు ఇవాళ ఇప్పుడు ఈ డిబేట్ లో వినిపించడం జరిగింది. ఆవిడ చేసిన డాన్సులకి ఎగ్గులు ఆగవయ్య నువ్వు కూర్చోవయ్యా నువ్వు టైం వేస్ట్. క్రాస్ టాక్ చేస్తా మాట్లాడి తిను, తర్వాత నువ్వు మాట్లాడు. ఓటే వర్మ గారు ఎన్నికల ప్రచారంలో ఆడుతా ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి ఇలాగా రోజా డాన్సులు వేసి ఇలాగా చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆయన మాట్లాడిన మాట అది వాస్తవమే. ఎవరు ఇవాళ డిబేట్ లో అనలేదని అంటలేదు. అది అసభ్యకరమైన పదజాలమేం కాదు. మీరు మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు నా కొడకలారా గీ కొడకలారా అని ఎందుకు తిట్టారు? వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్ని, ఇంట్లో సంబంధం లేని వాళ్ళ అమ్మని, వాళ్ళ పిల్లని, భర్తని, పిల్లల్ని
తిట్టినప్పుడు ముద్దు పెట్టుకుంటారా? సంకలో ఎక్కించుకుని దోళ్ళాడతారా అండి మిమ్మల్ని తిట్టకుండా? ఆయన సభ్యసభ ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆ పదాజాలంతో వదిలేశాడు ఆయన, చెప్పుతో కొడతానని. అర్థంగా లక్ష్మణ్ రెడ్డి, ఇంకో విషయం చెప్తాను. ఇంకో విషయం, నువ్వు దళితులకి అన్యాయం జరిగిందని మాట్లాడే విషయంలో దళిత డాక్టర్ని సుధాకర్ చంపినప్పుడు నువ్వేమైపోయావు? ఎక్కడున్నా, ఏ పప్పులో ఉన్నావు నువ్వు? నేను మాట్లాడాక అన్నిటికీ సమాధానం చెప్పు. నువ్వు అడిగిందని నేను సమాధానం. గాయత్రి వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి. నేను ఒకసారి చెప్పొచ్చండి, ఆయన లేరుగా మాట్లాడండి. ఇందాక ఆయన మాట్లాడారు, మళ్ళీ వచ్చేసారు. బుజ్జి మాట్లాడండి. వర్మ గారు కాదండి, అతను దళితుల గురించి మాట్లాడతా ఈ లక్ష్మణ్ రెడ్డి అని అతను, నేను ఒకటే చెప్తున్నా లక్ష్మణరావుకి, దళితులు సుధాకర్ డాక్టర్ గారు చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏ బొక్కలో దూరావు, ఎక్కడన్నా ఏ ప్రశ్న పెట్టానో మాట్లాడావా? అదే కాకుండా మీరు ఓట్ల కోసం నన్ను ప్రశ్నిస్తారా అంటే ఎక్కడ పడుకున్నావు? లక్ష్మణ్ నువ్వు మాట్లాడినావు కదా, దళితులకి నేను ముద్దు పెట్టనే, పవన్ కళ్యాణ్ ఏం చేయలేదని నేను అది చెప్తున్నా. గతం కాదు, ఇప్పుడు పరిస్థితి ఈ వారంలో అరెస్టులు అవుతాయి, రెడ్ బుక్ ఓపెన్ అయింది, రెడ్ బుక్ లీక్ అయిందని విపరీతంగా జరుగుతున్న ప్రచారం మీకు ఏమన్నా అందిందా? ఒప్పు ఎవరెవరుతారని? సార్ 100% తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు. ఇదే డిబేట్ లో మనం ఒక 15 రోజుల ముందు 20 రోజుల ముందు మాట్లాడుకున్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు తాతాపడుతున్నారు, ఎవరు అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని ఏం చేయలేదు, మమ్మల్ని ఏం చేయలేరు అని. తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది, అంతేగాని వైసీపీ వాళ్ళందరికీ శిక్ష కాదు మేము అనేది. తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అర్హుడు. వైసీపీ వాళ్ళు చేశారు కదా మీ లిస్ట్ లో? ఏం సార్, వైసీపీ వాళ్ళు అందరూ తప్పు చేసినట్టే కదా మీ లిస్ట్ లోని? అందరు ఎందుకుంటారు సార్? అందరూ ఉండరు. తప్పు చేసిన వాళ్ళందరూ ఒక లిస్ట్ ఉంది, దాని పేరే రెడ్ బుక్. మనందరికి ఓపెన్ సీక్రెట్ ఏం కాదు, అది ఓపెన్ గా అందరికి తెలిసిన ఏమంటారు, అది ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసిన రహస్యం. అందరికి తెలుసు ఎవరెవరు ఎగస్ట్రాల్ చేశారు, ఎవరెవరు కుటుంబాల జోలికి వెళ్ళారు. అసలు లక్ష్మణ్ గారు మీరు మాట్లాడేటప్పుడు మనస్సాక్షి చంపుకుని మనం మాట్లాడకూడదు. ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, పార్టీలు ముఖ్యం కాదు, మన మనస్సాక్షిగా మన సమాజంలో రేపొద్దున ఇవాళ డిబేట్ లో మాట్లాడేసి వెళ్ళిపోతుంది కదా, రేపొద్దు సమాజంలో మనం మాట్లాడాలంటే అది నిజాలు.